సో మేడం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారికి ఏదైతే అరెస్టుకు నిరసనగా ఆయన జైల్లో పాపం మగ్గిపోతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి క్షీణించింది. సో ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీస్ మద్దతుతోటి ఈరోజు ఇండియా కూటమి మద్దతు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటంటే ఏంటి? కేజ్రీవాల్ గారి మీద జరుగుతున్నటువంటిది ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఢిల్లీలో అంటే వేరెవర్ హీ ఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్ అంటే లైక్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాలసీస్ కానీ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే మనకి అలైన్మెంట్స్ ఉన్నాయో లా ప్రకారం అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బిఫోర్ హీ బికేమ్ సీఎం హీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ పొజిషన్ ఆయన. సో అంత మంచి అంటే హీ హ్యాస్ అ థింగ్ టువర్డ్స్ అ సర్వీస్ కైండ్ ఆఫ్ థింగ్. అలాంటిది ఇలా పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే టైంలో ఇలా ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో అనేది ఇంక్లూడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఏమైనా జెన్యున్గా ఉంటే ప్రాపర్గా మీడియాకి కానీ లేకపోతే ఒక అఫీషియల్గా డాక్యుమెంటేషన్ అంటే మీరు కోర్టులో ఏం అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్పి మనకు తెలియకుండా మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. అదే మీరు ఒక డాక్యుమెంటేషన్ని మీడియాకి రిలీజ్ చేసి ఇక్కడ ఇలా జరిగింది ఈ సిచ్యువేషన్ జరిగింది అని రిలీజ్ చేసి ఎవ్రీవన్ విల్ సీ ఓపెన్లీ. అక్కడ ఏమీ లేకుండా అంటే ఇప్పుడు మనకి అంటే చాలా మందికి ఇల్లీగల్ అంటే ఏంటో అర్థం కాదు, పాలసీ అంటే ఏంటో అర్థం కాదు, స్కామ్ అంటే ఏంటో అర్థం కాదు. ఆ అర్థం కాని వర్డ్స్ని ఒక పాలసీ రిలేటెడ్ని స్కామ్ లాగా క్రియేట్ చేసి అందరి మైండ్స్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేసే ఒక సిచ్యువేషనే ఇది ఇండియా మొత్తం ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఉన్న పార్టీ ఎక్కడ మేము డిక్టేటర్షిప్ చేయలేము లేకపోతే ఇది ఆల్ ఇండియా వైడ్గా స్ప్రెడ్ అవ్వాలి అన్న వాళ్ళకున్న కాన్సెప్ట్ అనేది ఇది ఇక్కడ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటే మనం పే చేసే ట్యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ మచ్ మోర్ థింగ్స్. మేము ఇచ్చే ట్యాక్సెస్ని మీకు ధైర్యంగా బడ్జెట్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పి ఓపెన్గా మీరు పెట్టండి. అలా పెట్టలేనప్పుడు అంటే మీకు భయపడుతున్నారా? అంటే లైక్ ఇండియా మొత్తం మేమే స్ప్రెడ్ అయ్యి మా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ బయటపడతాయని మీరు భయపడుతున్నారా? లేకపోతే అలా ఉంటే మీడియా ముందు ఓపెన్గా పెట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ కదా ఇప్పుడు, అంతే కదా. లైక్ ఇట్స్ అ ట్రూ జెన్యూన్ ఫ్యాక్ట్. సో సమ్వేర్ నాకు అనిపిస్తుంది అనమాట లైక్ ఇట్లాగా ట్యాక్సెస్ రిలేటెడ్ కానీ ఇలా చేస్తూ మీరు ఇండస్ట్రియలిస్ట్కి పోషిస్తున్నారా? జెన్యూన్గా పీపుల్ సర్వీస్కి చేయాలని చెప్పి ట్యాక్సెస్ మీరు కలెక్ట్ చేస్తున్నారా? అలా అనుకుంటే లాని కూడా మీరు కంట్రోల్ చేస్తున్నట్టే. ఇప్పుడు 2 times బెయిల్ ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. బెయిల్ ఎక్కడికి పోయింది? ఎందుకు మధ్యలోనే ఆగిపోతుంది? సో అంటే మీరు ఎక్కడ భయపడుతున్నారా అని బయటకు వస్తే ఏంటంటే లైక్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 2-3 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇట్ మైట్ గోయింగ్ టు మచ్ మోర్ ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోద్దని మీరు అనుకుంటున్నారా? అంతే. సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఎందుకంటే ఇది అంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. వాళ్ళు చాలా మనీష్ సిసోడి కావచ్చు, మాగుంట శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా ఈ కేసులో ఉన్నటువంటి మెయిన్ కీలక వ్యక్తులే. కానీ కేజ్రీవాల్ గారిని కావాలని వాంటెడ్లీ ఇరికించారనేది మీరు అభియోగిస్తామన్నారు. మీ అభియోగం అది. సో నిజాలు ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అలా అనుకుంటే ఎంతో మంది కోట్లు స్కామ్స్ చేసిన వాళ్ళు ఓపెన్గా కళ్ళ ముందు నుంచొని తిరుగుతున్నారు. వాళ్ళని ఎందుకు ఏం చేయలేకపోతారు? ఎందుకంటే అది తప్పు చేసినా సరే ఒకరికి సపోర్ట్ చేస్తే వాళ్ళని ఏం చేయరు. ఇంకా ఎవరైతే యాంటీగా చేస్తున్నారో వాళ్ళని ఇండివిజువలైజ్డ్గా చేసేసి వాళ్ళ తెలియకుండానే వాళ్ళ హెల్త్ని ఇంపాక్ట్ చేసి ఇంకా ఏదో తిరగకూడదు అనమాట. ఏం చెప్తే బానిసల్లాగా అదే వినాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు బానిసల్లాగా ఎలా చేస్తున్నారో అలా ఒక డిక్టేటర్షిప్ లాగా తీసుకురావాలి. మీరు మంచి పనులు చేయండి, మంచి పనులు చేసి ఇలా మేము చేసాము, మీకు ఉపయోగపరంగా మేము చేసాం, మీ ట్యాక్సెస్ని ఇలా యూటిలైజ్ చేసాం అంటే ఎవరేమన్నారు, ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ, ఇంకా గాడ్ అని పిలుస్తారు. అలాంటి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన ఒక తను ఉన్న సరౌండింగ్స్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? అది మొత్తం నేను ఒక గవర్నమెంట్ ఒకటే అనుకోను. దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. ఎందుకంటే మనం వచ్చే ట్యాక్సెస్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి అది ఓపెన్గా అందరికీ తెలిసిందే. సో లైక్ ఓపెన్గా జెన్యూన్ హెల్ప్ చేస్తే ఎవరేమన్నారు. పర్టికులర్గా కేజ్రీవాల్ గారు ఏంటంటే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిలబెట్టాలి, రైట్ డెమోక్రసీ తీసుకురావాలి, లేకపోతే అందరినీ డెవలప్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలి, ఇలా తీసుకురావాలన్న కాన్సెప్చువల్ మైండ్ ఉన్న పర్సన్ ఇలా చేయడం అనేది కావాలని టార్గెట్ చేసినట్టే ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా కూడా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు నిమ్మక నీరుతున్నారు? అంటే ఇది ఒక కక్షపూరిత వాతావరణం అనుకోవచ్చు.
100% అనుకో అంటే అది ఓపెన్గా మనకు తెలిసిందే. ఇంకా అలా అనుకుంటే బాటికి మనల్ని మీడియా ముందు చూపించేవాళ్ళు, ఈయన హెల్త్ రిపోర్ట్స్ చూపించేవాళ్ళు, ఈయన పరిస్థితి ఇలా ఉందని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన పర్సనల్గా వెళ్ళి కలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ సోర్సెస్. నిజంగా ఆయన హెల్త్ అనేది చాలా డీగ్రేడ్ అయిపోతుంది. ఒక డయాబెటిక్ ఉన్న పర్సన్ అది బాడీ అంతా ఎఫెక్ట్ అవుతే ఆయన ప్యారలైజ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన లేకపోతే ఏంటంటే ఆ మెయిన్ పర్సన్కి యాంటీ ఎవరు ఉండరు ఇంకా. సో ఈయన మీద ఫస్ట్ టార్గెట్ అనమాట. ఈయన లేకపోతే ఇంకా ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి, మేజర్గా పోవర్టీ లైన్ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే అందరూ అన్ఎడ్యుకేటెడ్ అయిపోతే దెర్ విల్ బి నో వన్ హూ కెన్ క్వశ్చన్ దెమ్. ఎడ్యుకేషన్ లేకపోతే అడగడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే తెలివి అంటే లైక్ ప్రాపర్గా ఎలా అడగాలి ఏంటి అవన్నీ మనకు తెలియదు. సో ఎడ్యుకేషన్ని అణిచేస్తే, హెల్త్ని అణిచేస్తే సో ఎవరు మనకి యాంటీగా ఉండరు. లేకపోతే వేరే విధంగా ఏమన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడికి మనం చాక్లెట్ ఇస్తే వాడు ఆగిపోతాడు. ఆ చాక్లెట్ రూపంలో వేరే విధమన్నీ చేసి ఆపేస్తున్నారు అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ రిలేటెడ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎవరు ఆ క్వశ్చన్ చేయరు అనమాట. సో నెక్స్ట్ జనరేషన్కి చాలా అంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దాని మీద తీసుకున్న ఫైట్ చేసే ఒక పర్సన్ ఇలా చేయడం అనేది ఇట్స్ ఏంటి అంటే ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తారా? ఎలా ఉండి మీ ఉద్యమం ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఆయన్ని మాకు చూపించాలి. ఫస్ట్ ఆయన్ని మాకు చూపించాలి. ఆయన హెల్త్ రిలేటెడ్ డీటెయిల్స్ మాకు కావాలి. అండ్ ఒకవేళ నిజంగా ఏమైనా కేసు ఉంటే జెన్యూన్గా ఓపెన్గా అడుగుతున్నాం, జెన్యూన్గా డాక్యుమెంట్స్ అన్ని మీడియా ముందు ఆల్ ఇండియా మీడియాని పిలవండి, మీరు నేషనల్ మీడియాని పిలవండి, పెట్టండి డాక్యుమెంట్స్ పెట్టండి. జెన్యూన్గా ఏమైనా ఉందంటే అకార్డింగ్ టు లా యూ కెన్ గో. బట్ లాని కూడా కంట్రోల్ చేసి అంత మాత్రం తీసుకురాకూడదు. మీరు జెన్యున్గా పీపుల్ హెల్ప్ చేస్తే మేమేమి చెయ్యం, అందరికీ సపోర్ట్ అవుతుంది. ఇలాగా ఏమి లేకుండా అన్ని చేయాలి, తొక్కేయాలి, కంట్రోల్ చేయాలి, కంట్రోల్డ్గా ఇండియా బతకాలి, స్లేవ్స్ లాగా ఉండాలి అన్న డెమోక్రసీ కనుక తీసుకొస్తే వీ కాంట్ స్టాప్ హియర్. ఈ ప్రొటెస్ట్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మేబీ ఇట్ మైట్ బికమ్ రివల్యూషన్ ఆల్సో ఫర్ ద ట్రూత్. అంతే. సో ఒక డాక్టర్గా, మీరు ఒక డాక్టర్ కాబట్టి ఆయన కండిషన్ పరిస్థితి బాగోలేదు అంటున్నారు. నిజంగానే మరి బీపీ లెవెల్స్ కానీ పల్స్ లెవెల్స్ కానీ నేను పడిపోతే ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? I can't say he will be like వ్యాప్తంగా చాలా ఉధృతంగా ఉద్యమాలు లేవనెత్తుతాము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు చేసిన ఢిల్లీ పరిపాలన అనేది దేశం మొత్తం మీద ఏ విధంగా చేశారనేది, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆయన సమూలమైన మార్పులు తీసుకొని వచ్చారు. వాటికి భయపడే బీజేపీ కక్షపూరిత ధోరణితోటి వాళ్ళు అనగదొక్కాలని అతి తక్కువ టైంలో ఎదిగిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. సామాన్యుల కోసం కొట్లాడుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ కక్షపూరిత అదే బీజేపీ సీఎంలు కానివ్వండి కొల్లలు చేశారు స్కామ్స్. కానీ అవి ఏవి బయటపడనీయకుండా వాళ్ళదేమో వాషింగ్ పౌడర్ నిర్మా పాలసీ, బట్ వేరే వాళ్ళదేమో క్రియేటెడ్ పాలసీ. కావాలని మభ్యపెట్టి, కావాలని రుద్ది ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి అణిచివేయాలన్న ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడతారు. ఏమని, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన పెట్టలేదా అనేసి. కానీ ఎమర్జెన్సీ పాలన కన్నా ఇందిరాగాంధీ టైంలో ఉన్న వెసులుబాట్లు, అప్పుడున్న ఫెసిలిటీసు, ఖచ్చితంగా అది ఎమర్జెన్సీ పాలన కాదు. కానీ వీళ్ళ తప్పులన్నీ మభ్యపెట్టడం కోసము వాళ్ళు 100% ఏం చేయదలుచుకున్నారంటే, టాపిక్ డెమోక్రటిక్ వేలో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైవర్షన్ చేసి, డైల్యూట్ చేసి, పెద్ద పెద్ద లీడర్ల అందరినీ జైల్లో పెడితే వీళ్ళ పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా అరాచక పాలన సృష్టించినారు. వీళ్ళు 100% అదే 400 పార్ అన్న చోట మోడీ 10 ఏళ్ల పరిపాలనలో ఖచ్చితంగా 500 సీట్లు రావాల్సింది, అంత గొప్ప నాయకుడు అయి ఉంటే. ఆయన బయాలజికల్ పర్సన్ కదండి, మేమంతా నాన్ బయాలజికల్ పర్సన్స్. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు దేశం మొత్తంలో? 200 సీట్లు కూడా కరెక్ట్గా సాధించలేక అష్టకష్టాలు పడి ఇప్పుడు ఏదో మెజార్టీ తెచ్చుకొని అది ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చేసేసి అసలైన కరప్టెడ్ గవర్నమెంట్ ఇప్పుడున్నది బీజేపీ గవర్నమెంట్. ఎందుకు అసలైన కరప్టెడ్ గవర్నమెంట్ ఎందుకు ఉంటున్నానంటే, 29 రాష్ట్రాలలో బడ్జెట్ కనపడదు, 2 రాష్ట్రాలకే బడ్జెట్ కనపడుతుంది. ఎందుకంటే కుంటి గుర్రం కాబట్టి ఆ విధంగా బడ్జెట్ పెట్టింది. ఇది ఖచ్చితంగా ఫైనల్గా ప్రజాపాలన తీసుకొచ్చే బాధ్యత ప్రతి రీజనల్ పార్టీస్కి ఉంది. అలానే నేషనల్ పార్టీస్ భుజస్కంధాల మీద కూడా ఉంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా తెలంగాణ ఏ విధంగానైతే కొట్లాడి సాధించుకున్నామో, తెలంగాణ ఐడెంటిటీ అనేది దేశం మొత్తం మీద, దేశవ్యాప్తం మీద ఖచ్చితంగా చూపించే కేపబిలిటీ
తెలంగాణ పబ్లిక్కి ఇక్కడ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా కూడా త్వరలోనే మీరు ఇక్కడి నుంచి చూడగలుగుతారు. ఇక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా పబ్లిక్లో పార్టిసిపేట్ చేస్తారు, ఉద్యమాలు చేస్తారు అనేది రాబోయే కాలంలో మీరే చూస్తారు.